కోస్గి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఏ రకంగా జరుగుతుందో ఒకసారి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నకిష్టప్ప గారు ఇంకా చాలామంది ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా నడుస్తుంది అన్న ఎన్నికల ప్రచారం? తమ్ముడు, మున్సిపల్ ఎన్నికలు మొదలైన సమయం నుండి కోస్గి మున్సిపాలిటీలో ఏ వార్డుకైనా, ఏ ప్రాంతానికైనా, ఏ కుల సంఘాలతో పోయినా కూడా రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి మన మున్సిపల్ ఎన్నో సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఉన్న రోజు నుండి కూడా ఈ అభివృద్ధి చూడలేదు. మా పెద్దలు కూడా చాలా ఈ కోస్గి చరిత్ర గతంలో ఉండేది, కోస్గి ఇట్లుంది అట్లుంది, ఎవరు ఏం డెవలప్ అవుతుందని చెప్పుకునేవాళ్ళు. మేము కూడా బాధపడేవాళ్ళం. గత కాలంలో మున్సిపల్ ఉన్నటువంటి కోస్గి గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ అయినాక కూడా ఏ అభివృద్ధి కాలేదు. కానీ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యి మనకు ముఖ్యమంత్రి అయినందుకు కోస్గి ఏ వీధిలో ఏ ప్రాంతానికి పోయినా ఈరోజు 350 కోట్ల రూపాయలు ఏ జన్మలో కూడా మేము చూడం. కోస్గి ప్రాంతానికి ఇంత డబ్బులు వచ్చినాయి మున్సిపాలిటీ కంటే మేము చూసినాము. మా పెద్దలు, మా పిల్లలు కూడా చూడరు. ఎందుకంటే మనకు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన ఈరోజు ఏమన్నాడు, కోస్గి మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి, 16 మంది వార్డు సభ్యులు కాంగ్రెస్కి వెళ్ళి గెలవాలి, మీరందరు లీడర్స్ మరి భాగస్వాములు కాండి, వ్యాపారస్తులను భాగస్వాములు చేసుకోండి, మరి వ్యాపారస్తులతో మీరు చర్చించండి, మన 16 మంది కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని చెప్పి వివిధ వార్డులని దగ్గర ఇటువంటి వ్యాపారస్తుల దగ్గర మేము వెళ్ళాం. అన్న మీరందరూ వెనక నుంచి మరి రేవంత్ రెడ్డి అంటే మీకు అభిమానం, మన ప్రాంత ముఖ్యమంత్రి, మనం 16 మందిని గెలిపించే బాధ్యత మన మీద పెట్టింది కాబట్టి మనమంతా షేర్ చేసుకోవాలి, మనమంతా పని చేయాలంటే ఎవరి వార్డుకు వాళ్ళని బాధ్యత అప్పగించారు. మాకు నవలపల్లి రాధిక నరసింహులు మాకు 6వ వార్డు నుంచి మా ప్రాంతం మా ఇండ్లన్నీ ఇక్కడనే ఉన్నాయి కాబట్టి ఆమెను గెలిపించుకునే బాధ్యత మేము తీసుకున్నాం. మంచి ఈ వాడికి వెళ్ళి మెజార్టీ కోస్గి ఇప్పుడు ఉన్న 16 వాళ్ళలో అత్యధిక మెజార్టీ ఈ వాడికి వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ వ్యాపారస్తులు ఉన్నారు, అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈడ పోటీ అనేది వాళ్ళు వచ్చి తిరగని కూడా భయపడుతున్నారు. అబ్బా ఇంత ఏకమైన ఈ వాడంతా మేమేం చేయాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. కాబట్టి మేము పెద్ద భారీ మెజార్టీ వస్తుంది, 500 నుంచి 600 మెజార్టీ ఈ వాడికి మేము తీసుకుంటామని మాకు నమ్మకం ఉంది. తీసుకుంటాం కూడా. ఎందుకంటే ఈ వాళ్ళ పనిచేసే వాళ్ళు ఆ విధంగా ఉన్నారు. ఇంకోటి నమ్మకమైన పొట్టగాడు, ఎవరు పని చెప్పినా కూడా ఈ బాధ్యత పదవి లేని రోజు కూడా ఎవరు ఇట్లా ఫోన్ చేస్తే వాళ్ళు సర్వే చేసినటువంటి పొట్టగాడు ఈ నవలపల్లి నరసింహ. మరి రాధిక చాలా మంచి కుటుంబం కాబట్టి ఎప్పుడు పని చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మా వాడు డెవలప్ చేస్తాడని నమ్మకం ఉంది. మేము వాడిని ఎన్నెనక ఉంటాం. ఈ వాడుని డెవలప్ చేసుకోవడానికి కానీ మున్సిపల్ డెవలప్ కానీ కూడా మా వంతు కృషి ఉంటుంది. మీ వార్డు సభ్యులు ఎవరు గెలిచినా, చైర్మన్ ఎవరున్నా కూడా వాళ్ళకు కోస్గి తరపున మేమంతా అండగా ఉంటాం. అన్న సాయం తీసుకుంటాం, తిరుపతి రెడ్డి అన్న సాయం తీసుకుంటాం, రేవంత్ రెడ్డి అన్న సాయం తీసుకొని ఇంకా ఎంతో చేయాలని మాకుంది, చేసి చూపిస్తాం, తప్పకుండా చేపిస్తాం. మరి అందరి 16 మంది గెలవడానికి కృషి చేస్తున్నాం. మా బాధ్యత 16 వాళ్ళ మీద ఉంది, మా ప్రభావం 16 వాళ్ళ మీద ఉంటుంది మా అందరిది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ లీడర్ని కానీ కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా అలక కానీ ఇక్కడ ఒక వార్డులో ఈ సభ్యుని తప్పు నిర్ణయించినని చెప్పి కూడా లేదు. కొందరు అడిగినరు, వాళ్ళకి చెప్పినాం, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి వివిధ పదవుల్లో వాళ్ళకి అడ్జస్ట్ చేస్తాం మేము, వాళ్ళు ఒప్పుకున్నారు కాబట్టి కలిసికట్టుగా పనిచేస్తున్నాం. మనం ఈ కోస్గిలో ప్రతి వ్యాపారస్తుల్ని, ప్రతి కుల సంఘాలని కలుపుకొని పనిచేస్తున్నాం కాబట్టి 16 మంది పెద్ద మెజార్టీతో గెలుస్తారు. మేమందరం ఏకదాటిగా ఉన్నామని చెప్పి చెప్తున్నాం. ఇంకొకటి చెప్పండి. చాలా మున్సిపాలిటీలల్లో మనం చూసుకున్నట్లయితే, మనం నిన్న చూసినాం తాండూరులో బీజేపీ బీఆర్ఎస్ కలిపి పోటీ చేస్తున్నాయి. ఇక్కడ ఎట్లుంది పరిస్థితి? కరెక్టే, ఇక్కడ ప్రయత్నం చేసిండ్రు, ఆ ప్రయత్నం ఫలించలేదు. ప్రజలు దానికి మద్దతు ఇస్తలేరు. వాళ్ళు మాట్లాడుకున్నది వాస్తవమే, మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఇట్లా మాట్లాడుకున్నారని మాకు సమాచారం వచ్చిందని చెప్పి ఎవరి ముందర వాళ్ళు వచ్చే ఓటు అడగనికి పోతేగా మీరు చేసింది తప్పు, మీరు ఈ ప్రయత్నం చేసిండ్రు కానీ మీరు విఫలమైన కోస్గిలని చెప్పిండ్రు. ఇది పట్నం నరేందర్ రెడ్డి మా అభ్యర్థిని కిడ్నాప్ చేసిండు అంటున్నారా? నిజం అది చాలా తప్పు. ఆయన చేసే పనులు ఇతరులు చేస్తారనుకునేది తప్పు. గతంలో ఆయన అటువంటి ప్రయత్నాలు చేశాడు, ఇప్పుడు చేసే అవసరం లేదు. స్వచ్ఛందంగా మేము ఆ రోజు కోస్గిలో ఎలక్షన్ని భాగస్వాములుగా
పని చేయాలి, ఏ వార్డుకి ఎవరిని ఇన్ఛార్జ్ చేసుకోవాలి, ఇలాంటి వాళ్ళని మేము భాగస్వామ్యం ఎట్లా తీసుకోవాలని మేము మాట్లాడుకుంటూ కూర్చుంటే మేము తిరుపతి రెడ్డిని పిలుచుకున్నాం. మాకు ఏ వాడికి ఎవరికి బాధ్యతలు చెప్తారు చెప్పండి అని చెప్పి మేము ఆ పని నిమగ్నంలో ఉంటే మాకు తెలియదు. అనుకోకుండా మరి 4వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ అభ్యర్థి, అదే బీజేపీకి వెళ్ళి పనిచేసే అభ్యర్థి అన్నా మేము అక్కడికి పోయినాం, ఆ ఊరు ప్రజలు మీరు ఎందుకు వచ్చిండ్రు, మేము మిమ్మల్ని డెవలప్ చేసుకుందాం అవుతామా, ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో ఈ మున్సిపల్లో మీరు వస్తే మేము ఎందుకు కొట్టేస్తామని వాళ్ళు చెప్పంగానే వాళ్ళకి ఆ ఊళ్ళో అందరికీ దండం పెట్టి సక్కమావధికి వచ్చిండ్రు వాళ్ళు. అదే వీళ్ళు వచ్చింది అభ్యర్థులు వచ్చిండ్రు మనతో మేమే పరిచయం అయినాం. అప్పుడు వచ్చి మా తిరుపతికి వచ్చి వాళ్ళు మొరబెట్టుకోండి, అన్న మీ దాంట్లో మేము కలుస్తాం, మేము తప్పు చేసినాం, మేము కాంగ్రెస్ వాళ్ళమే కదా, వాళ్ళు మమ్మల్ని మబ్బై పెట్టి అది అని చెప్పి తోలుకపోయి మాకు ఏదో ఇట్లా కడివేసి బీపారం ఇచ్చారు. కానీ మేము అక్కడ ప్రజలు మమ్మల్ని వద్దంటారు, మేము కాంగ్రెస్ వాళ్ళమే, రేవంత్ రెడ్డి అభిమానులమే అని చెప్పి వాళ్ళు స్వచ్ఛందంగా మళ్ళీ కడవ వేసుకొని మేము పోటీలో పోము, మేము తిరగనికే పోము అని చెప్పి వాళ్ళు చెప్పారు. సిగ్గుండాలి ఆ మాట మాట్లాడడానికి. పొలిటీషియన్లు వచ్చి వాళ్ళ భార్యను పాపము వారం రోజులు కిడ్నాప్ చేసి తీసుకుపోయి దాపెట్టుకున్నది వాళ్ళే. కృష్ణా సీన్ అనే పిల్లగాడిని, పిల్లంది భోగారం, ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది, ఆ పిల్లానికి ఓటు కల్పించుకొని ఆ పిల్లంతా నామినేషన్ అనిపిస్తున్నారు. వారం రోజులు భార్య కనిపించకుండా తీసుకుపోయారు. ఆమె ఏమనుకున్నది, నా భర్త ఎక్కడ పోయిండు, వారం రోజులైంది నాకు కనిపిస్తలేడని చెప్పి ఆమె తగ్గి పోతే అనుకున్నది, అరే నా భర్త వచ్చిందంట కదా నేను వెళ్ళాలని చెప్పి ఆమె వాళ్ళ ఎంబడి వచ్చింది. అంటే ఎవరు కిడ్నాప్ చేసినా మీకు తెలియదు, మీ భర్త వచ్చిందమ్మా ఈ వారం నుంచి లేకుండా కదా ఉన్నారు రాండి అంటే వచ్చింది. ఆమెను తీసుకుపోయి అంటే వాళ్ళే కిడ్నాప్ చేసి తీసుకుపోయి అని చెప్పి ఆమెకు తెలియదు. పోలీస్ ఎస్ఐ ముందర కూర్చొని వీళ్ళు కంప్లీట్ రాసి ఇచ్చిండు. అంతకుముందే ఆ అభ్యర్థి కృష్ణా సీన్ అనే పిల్లగాడు వీళ్ళు స్టేషన్ ముందే నా భార్యని అక్కడ వెళ్ళి ఎవరో దొరికిపోయినారంటే ఏడికి దొరికిపోయినా మా ఊరికి వెళ్ళని చెప్పి వాడు పోలీస్ స్టేషన్లో ఉన్నది ఆమెను దొరుకుని వచ్చిండు. వీళ్ళు అక్కడ దొరుకుని వస్తే అక్కడ ఉన్న సిఐ మాట్లాడి ఇద్దరితో మాట్లాడితే, మాకు వారం రోజులు నా భర్తని ఎవరు తీసుకుపోయినో నాకు తెలియదు, నాకు ఎవరో ఆయన వచ్చి మీ భర్త వచ్చిందంటే ఆయన ఎంబడి వచ్చిన, కానీ మా భార్య భర్తలు విడదీయకండి, మీకు ఇట్లా మొరబెట్టుకుంటాని చెప్పి మీడియా ముందు చెప్పుకున్నది. భార్య ఏం చెప్తారు కోస్గి ప్రజలు వాళ్ళు చేసేదానికి ఆయన ఇక్కడ ఏంది మన రేవంత్ రెడ్డి మీద ఏదన్నా ఒకటి బుర్జ చల్లాలి, నాకు అధిష్టానం ఏమన్నా బీఆర్ అధిష్టానము నాకు మెచ్చుకొని ఏమన్నా పదవి ఏదైనా పంపిస్తారని అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తే ఏం కాదు, ఇక్కడ ఆయన ఏమి చెల్లవు, ఏమి నడవవు, ఎవరిని నడవనిచ్చే ప్రజలే ముందుకున్నారు, ఎవరిని నడవనియ్యరు, ఆ పార్టీని నమ్మరు. బీఆర్ఎస్ అనేది మునిగిపోయింది. బీజేపీ అనేది సెంట్రల్ ఎలక్షన్ ఉంటే ఇటువంటి వ్యాపారస్తులు ఆలోచన చేస్తారు. ఎప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం ప్రజలు ఓటకు చాలా మంచిగా వినియోగించుకుంటారు, అభ్యర్థిని కంపారిజన్ చూసుకుంటారు, పార్టీని చూసుకుంటారు. ఎప్పుడు తప్పు ఓటు వేయలే ఇక్కడ వాళ్ళు, ఏ వ్యక్తికి వేయలే, ఏ సందర్భంలో ఎవరికి వేయలే వాళ్ళకే వేస్తారు ఈ మా కోస్గి ప్రజలు. ఇప్పుడు ఏకదాటిగా కాంగ్రెస్ తరపున ఉన్నారు కాబట్టి కాంగ్రెస్కే పట్టం గడుపుతున్నారు. సార్ నమస్తే. నమస్తే. ఎట్లా నడుస్తుంది సార్ ఎన్నికల ప్రచార సంఘం అధ్యక్షుడు? నేను ఇక్కడ వర్తక సంఘం అధ్యక్షుడిని కోస్గి టౌన్కి. కాకపోతే ఇంతవరకు టౌన్లో ఎట్లా ఉండే అంటే ఇంతవరకు ఎమ్మెల్యేలుగానే ఉండ్రి. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే మన ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి మేము వ్యాపారస్తులం అవన్నీ ఆలోచన చేసి ఒక్కతాటి మీద మేమంతా మాట్లాడుకొని వ్యాపారస్తులం కూడా కాంగ్రెస్కే మద్దతుగా మేమంతా నిలిచినాము. అంతేకాకుండా ఇక్కడ కోస్గి లోపల డెవలప్మెంట్ కూడా చూస్తున్నాము. 2 సంవత్సరాల నుంచి ప్రతి వీధిలో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ జరుగుతుంది. కాబట్టి మేము వ్యాపారస్తులమంతా 16 వార్డులు కూడా గెలిపించడానికి మేమంతా ముందుకు వచ్చినాము. అందుకొరకే ఇక్కడ మెజార్టీతోటి గెలుస్తారు అందరూ కూడా. కాకపోతే మున్సిపాలిటీ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత కోస్గిలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినాక అభివృద్ధి గురించి చెప్పేదే లేదు. ప్రతి ఒక్క చిన్న పల్లెనికి కూడా తెలుసు ఈ ఊరిలో ఏం జరుగుతుంది, ఏమవుతున్నది అనేది. కాబట్టి దీని గురించి ఎవ్వరు కూడా భంగపడేది అవసరం లేదు, ఎవ్వరు కూడా దీని గురించి ఆలోచన చేసేలేదు. ఇంకా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు మనం పని తీసుకోవాలి. ఎందుకంటే సీఎంఏ మనతను ఉన్నప్పుడు దీని గురించి మనం ఆలోచన చేయరాదని చెప్పి ఆలోచనతోటి అందరం వ్యాపారస్తులమంతా ఒకే తాటిపై నిలబడి అందరం కాంగ్రెస్కే మద్దతు ఇస్తున్నాం. జై కాంగ్రెస్. ఎంత మెజార్టీతో గెలిపిస్తారు మీ వార్డు? మా వార్డు వచ్చేసి బంపర్ మెజార్టీ ఉంటుంది, 400-500 తక్కువ రాదు. 16కు 16 గెలుస్తారు పక్కా. చెప్పండి సార్ ఎట్లా నడుస్తుంది?
ఓకే, కోస్గిలా ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా 16కు 16 వార్డులు గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తిరుపతి రెడ్డి గారికి ఒక బహుమతి ఇస్తామని చెప్పి కోస్గి మున్సిపల్ నాయకులు అదేవిధంగా కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా కోస్గి నుండి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మరొకసారి నేను కూడా కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి.